2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ. వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది. 2026లో ఒక్కొక్క నక్షత్రం వరకు ఒక్కో విధంగా కనుక మనం చూసుకుంటే ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అండ్ 2026లో కనుక మనం చూసుకుంటే అండి ఒక్కొక్క నక్షత్రం వారికి ఒక్కొక్కలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏది అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? తప్పకుండా అండి. కర్మ అనేటువంటిది ఎప్పుడు కూడా మూలమైనటువంటిది నాగరాజు గారు. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నామండి. సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల యొక్క ప్రభావం ప్రతి మనిషి మీద, ప్రతి నక్షత్రం యొక్క క్యారెక్టరిస్టిక్స్ మీద, వాళ్ళ యొక్క స్వభావం మీద, వ్యక్తిత్వం మీద, తీసుకునే నిర్ణయాల మీద ఖచ్చితంగా పడుతుంది. ఒక వ్యక్తి పలానా టైంలో పలానా ఆవేశపడ్డాడు అంటే కారణం ఏంటి అంటే ఏదో ఒక గ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఎప్పుడూ చేయని తప్పు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటి అంటే సంచిత కర్మ అనేటువంటిది కోసం మనం చెప్పుకోవాలండి. సంచిత కర్మ అంటే పాస్ట్ లైఫ్లో మనం తెలుసో తెలియకో చేసినటువంటి కర్మలు అనమాట. అది పాపం కానీ పుణ్యం కానీ ఏదైనా కావచ్చండి. దాని యొక్క రిఫ్లెక్షనే కరెంట్ ఇప్పుడు మనం అనుభవించేటువంటి లైఫ్ ఉంటుంది. అయితే ఈ టైంలో ఈ కరెంట్ లైఫ్లో మనం తీసుకునే ప్రతి నిర్ణయము కూడా చాలా వాల్యుబుల్ అండి. ఈ టైంలో నేను ఒక దొంగతనం చేస్తున్నానా, ఒక అబద్ధం ఆడుతున్నానా, ఒక దైవనామస్మరణ చేస్తున్నానా అనేటువంటిది చాలా వాల్యుబుల్ అండి. ఎందుకంటే ఆ ఉన్నటువంటి సంచిత కర్మలో ఉండేటువంటి పాపాలని కడుక్కోవాలి అన్నా, లేకపోతే వాటి నుంచి బయటపడాలి అన్నా, వాటికి సంబంధించిన నెగిటివ్ ఎఫెక్ట్స్ అనుభవించకూడదు అన్నా ఈ కరెంట్ లైఫ్లో ఈ ప్రారబ్ధ కర్మ రూపంలో మనం భగవంతుని ప్రార్థించడం, సరెండర్ అవ్వడం అంటే శరణాగతి వేడడం లాంటివి చాలా ఉపయోగపడతాయండి. ఇదే ఆస్ట్రాలజీ పరంగా ఒక మనిషిని కర్మ అనేటువంటిది ఏ విధంగా ఎన్ని అంశాల్లో ఇబ్బంది పెడుతుందో చెప్పడానికి సూచనప్రాయంగా రవి అనేటువంటి ఆయన్ని ఆరోగ్య సూచనగా, చంద్రుడు అనేటువంటి ఆయన మనస్సుకి సూచనగా, కుజుడు అనేటువంటి ఆయన కలహాలకి సూచనగా, బుధుడు అనేటువంటి ఆయన మేధాశక్తికి సూచనగా, గురువు అనేటువంటి ఆయన సంతానానికి, జ్ఞానానికి, సిరి సంపదలకి సూచనగా, శుక్రుడు అనేటువంటి ఆయన కోరికలకి సూచనగా, శని అనేటువంటి ఆయన కష్టానికి సూచనగా, రాహు అనేటువంటి ఆయన కోరికలకి, కేతు అనేటువంటి ఆయన ఆధ్యాత్మికతకి సూచనగా చెప్పారండి. ఇక్కడ కర్మ ప్రభావం చేత సంచిత కర్మ వల్ల ఏలినాటి శనిలో ఒక జాతకుడు కనబడుతున్నాడంటే శని ప్రభావం వల్ల ఆయన ఎన్నో కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతారని అర్థం. ఆ టైంలో శని యొక్క ప్రార్థన కానీ, లేకపోతే విష్ణువు యొక్క ప్రార్థన కానీ, కాళీదేవికి సంబంధించిన ప్రార్థన కానీ ఆయన చేసుకున్నటువంటి పాపాలని తగ్గించడం, ఆ శరణాగతి అనేటువంటిది ఆ టైంలో ఆ జీవితంలో ఆ ప్రమాదం నుంచి కానీ ఆపద నుంచి కానీ కాపాడడం ఖచ్చితంగా జరుగుతుందండి. అయితే ఇప్పుడు మనం చేసుకున్న ప్రారబ్ధ కర్మ రూపంలో వచ్చేటువంటి పూజలకి ప్రతిఫలమే ఆగామి కర్మ. అంటే అప్పుడున్న పాపాలని ఇప్పుడు మనం ప్యూర్ చేసుకుంటూ ముందుకి గ్రో అవుతూ వెళ్ళడమే ఆగామి కర్మ అనమాట. ఈ సంచిత కర్మ రూపంలో వచ్చేటువంటి గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ వల్ల ఏ నక్షత్రాలు వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది, వాటికి సంబంధించిన పరిహారములు అంటే ప్రారబ్ధ కర్మ రూపంలో వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలనేటువంటిది మనం వివరంగా చూద్దామండి. మీరు చెప్పిన దాని ప్రకారం అయితే పూర్వభద్ర నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతంలో ఏది అప్లై అయ్యేటువంటి అవకాశం ఉంటుందంటారు? 2026లో కనుక మనం చూసుకుంటే ఇయర్ మొత్తం ఏ విధంగా ఉండబోతుందండి వాళ్ళకి? తప్పకుండా అండి. సంచిత కర్మ అనేటువంటిది వీళ్ళకి ఏ విధంగా కనబడబోతుంది? సో ఇక్కడ మనం రెండు విధాలుగా చెప్పుకోవాలండి. పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదం వాళ్ళు కుంభరాశిలో ఉంటే 4వ పాదం వాళ్ళు మీనరాశికి సంబంధించిన వాళ్ళు కాబట్టి చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకుందామండి. ముందుగా 1, 2, 3 పాదం వాళ్ళకి మనం చూస్తే నాగరాజ్ గారు ఇయర్ స్టార్టింగ్లోనే సంచిత కర్మ యొక్క ప్రభావం వల్ల గురుబలము అనేటువంటిది వీళ్ళకి పెరగడం వల్ల జూన్ 1వ తారీఖు దాకా వీళ్ళకి రాజయోగం అండి. ఏ పరంగా? మనీ పరంగా. తర్వాత లాభాలు అంటే ఈ వ్యాపారంలో లాభాలు అనేటువంటివి, గౌరవ మర్యాదలు పెరగడం, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత, తర్వాత వివాహ ప్రయత్నాలు అనుకూలత, సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేటువంటిది కలుగుతుందండి. ఈవెన్ ఏదైనా ఈ యొక్క వ్యాపారము, కుటుంబ సమస్యలు ఏదైనా ఉంటే అవి కూడా మీకు క్లియర్ అయిపోతాయి. తర్వాత ఏంటి అంటే ఈ గురుబలము ఎంత ఉన్నా సరే బాగా గుర్తుపెట్టుకోవాల్సింది పూర్వభద్ర వాళ్ళు మీకు ఏలినాటి శని అనేటువంటిది కూడా ఉంది ఒకటి. దాన్ని ఆల్రెడీ ఎప్పటి నుంచో మీరు మోసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మోయాల్సినటువంటి భారం ఉంది. అయితే ఎంత అదృష్టం వచ్చినా, గురుబలం వచ్చినా వెనకాల నుంచి ఏలినాటి శని ప్రభావం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఏలినాటి శని కోసం మాత్రం బలమైనటువంటి శక్తివంతమైన పరిహారాలు ఆచరించాలి.
అయితే జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా గురువు అనేటువంటి ఆయన మీకు 6వ స్థానమైనటువంటి కర్కాటకంలోకి వెళ్తారండి. దీనివల్ల ఏం జరుగుతుంది, గురుబలం తగ్గుతుంది. అలాంటి టైంలో మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, డబ్బులు ఎక్కడా కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. జాబ్లో మారదాం అనుకుంటున్నానండి, జాబ్ మానేద్దాం అనుకుంటున్నానండి, ఇలాంటివి అస్సలు చేయకూడదు. కంప్లీట్లీ అక్టోబర్ 31 దాకా ఖాళీగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అస్సలు అలాంటివి చేయొద్దు. తర్వాత అప్పులు ఎవరికి ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ ఆ టైంలో అస్సలు చేయొద్దు. చిన్న చిన్న అవమానాలు పడేటువంటి అవకాశాలు ఉంటాయి. గౌరవ మర్యాదలు నిలుపుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలి. అయితే ఈవెన్ ఆ పీరియడ్ ఆఫ్ టైం గురుబలం లేనప్పుడు కూడా మీకు రవి అనేటువంటి ఆయన జూలై 17 దగ్గర నుంచి ఆగస్టు 17 దాకా అనుగ్రహిస్తున్నారండి. దీనివల్ల 6వ స్థానంలో రవి కాబట్టి అప్పుల బాధ నుంచి బయటికి రావడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం, అనుకున్న పని అనుకున్నట్టుగా సకాలంలో పనులు పూర్తి చేయడం లాంటివి ఆ 1 మంత్లో చాలా బాగుంటాయి. అంటే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా గురుబలం లేనప్పుడు మీకు ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే పెట్టుకోవాల్సింది ఎప్పుడు జాబ్ ట్రాన్స్ఫర్లు కానీ ఏదైనా జూలై 17 దగ్గర నుంచి ఆగస్టు 17 మధ్యలో మాత్రమే పెట్టుకోండి, బాగుంటుంది. అయితే మళ్ళీ నవంబర్ 1 దగ్గర నుంచి డిసెంబర్ ఎండ్ దాకా గురువు అనేటువంటి ఆయన 7వ స్థానమైనటువంటి సింహంలోకి వెళ్ళడం వల్ల రాజయోగము అనేటువంటిది పడుతుందండి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు రావడం కానీ, ఎస్పెషల్లీ మ్యారేజ్ అవ్వలేదని బాధపడే పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళకి గురుబలం నేను బాగుంది అని చెప్పిన డేట్స్లో ఖచ్చితంగా అయిపోతుంది. ఓకే, ఖచ్చితంగా అయిపోతుందండి. సంతానం విషయంలో కూడా గుడ్ న్యూస్ అనేటువంటిది వింటారు. అగైన్ మళ్ళీ 7th గురుడు వస్తున్నారంటే డిసెంబర్ ఎండ్ వరకు కూడా అండి మంచి గౌరవ మర్యాదలు ఉంటాయి. ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయడం, ఏదైనా ఒక ప్రాపర్టీ కొనడం కానీ, మంచి డబ్బు అనేటువంటిది ఎర్నింగ్స్ ఇంకా పెరగడం కానీ చాలా బాగుంటాయండి. అయితే ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే నవంబర్ 17 దగ్గర నుంచి డిసెంబర్ 17 దాకా నాగరాజు గారు ఈ పీరియడ్ ఆఫ్ టైంలో రవి అనేటువంటి ఆయన మళ్ళా యోగిస్తారు. అంటే ఇయర్ ఎండ్లో ఈ పూర్వభాద్ర 1, 2, 3 పాదం వాళ్ళకి అఖండమైన రాజయోగం ఉంది. గురు రవులు ఇద్దరు అనుకూలించడం వల్ల ఏదైనా ఒక శుభకార్యం జరగడం, శుభవార్త వినడం, మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావడం లాంటివి ఇయర్ ఎండ్లో ఖచ్చితంగా మీరు చూస్తారు. అయితే ఏలినాటి శని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటేనే అనుకున్న స్థాయిలో ఇక్కడ విజయం అనేటువంటిది వస్తుంది. రెండోది లగ్న రాహు అనేటువంటి ఆయన, అంటే ఫస్ట్ హౌస్లో రాహు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా మీకు ఉంటారండి. అనవసరమైన ఖర్చులు పెట్టద్దు, అనవసరమైన ప్రయాణాలు అవాయిడ్ చేయండి. ఎవరిని పడితే వాళ్ళని దగ్గరకు తీసుకురావడం కానీ, వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఏమీ చేయొద్దు. ఈ యొక్క 1వ స్థానంలో రాహు అన్నీ కూడా ఇలాంటివి చేస్తుంటారండి. అయితే 7వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన నవంబర్ 25 దాకా ఉంటారు. మ్యారిటల్ లైఫ్లో ఆల్రెడీ డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి కొద్దో గొప్ప అనుకున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలండి ఈ సంవత్సరం. ఎందుకు అంటే కేతు సప్తమంలో ఉన్నారంటే మానసిక ప్రశాంతత మ్యారిటల్ లైఫ్లో ఉండదు. వ్యాపారంలో చికాకులు ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట. ఈవెన్ ఎంత గురుబలం ఇచ్చినా మానసికంగా వచ్చేటువంటివి మాత్రం ఉంటాయి. సో దానికోసం ఏం చెయ్యాలి, రాహు కేతులు ఇద్దరూ కూడా అనుగ్రహించాలి మీకు. శని అనేటువంటి ఆయన బాగాలేదు. సో ఖచ్చితంగా మీరు చేయాల్సింది సుబ్రహ్మణ్య అష్టోత్తరం ఎవ్రీడే చాంటింగ్ చేయండి. ఏలినాటి శని దోషం పోవడానికి ప్రతి శనివారము కూడా నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం కానీ చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనది పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఎవరికైనా సరే 50 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే మీకు కాళ్ళకి సంబంధించి, మోకాళ్ళకి సంబంధించి ఆర్థరైటిస్ కానీ ఆర్ లేకపోతే పాదాలకి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. నరములు, వెరికోస్ వెయిన్స్, సయాటికా పెయిన్స్, వెన్నుపూసకి సంబంధించిన ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, వాత దోషాలు ఇబ్బంది పెడతాయండి. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఈ సంవత్సరంలో అప్పులు బయటకు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ అస్సలు చేయొద్దు. ఇంకా 4వ పాదం వాళ్ళకి మనం చూస్తే అండి, వీళ్ళకి ఏంటి అంటే సంచిత కర్మ యొక్క ప్రభావం జూన్ 1వ తారీఖు దాకా వీళ్ళకి గురుబలము అనేటువంటిది సామాన్యంగా ఉందండి. 4వ స్థానంలో ఉన్నారండి. పూర్వభాద్ర 4వ పాదానికి నాగరాజు గారు గురువు అనేటువంటి ఆయన 1st and 10th లార్డ్. వీళ్ళ కెరీర్ ఎప్పుడు గ్రో అవుతుంది, వీళ్ళ కెరీర్లో ఎప్పుడు ఎక్స్పాండ్ అవుతారు, తర్వాత ఎప్పుడు బాగా డబ్బులు సంపాదిస్తారు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి, ఉన్నటువంటి స్థాయి నుంచి ఉన్నతమైన స్థాయికి ఎప్పుడు వెళ్తారంటే గోచారంలో గురువు అనుగ్రహించినప్పుడే. 2026లో జూన్ 1వ తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ 31 దాకా మీకు అఖండమైన రాజయోగాన్ని గురువు అనేటువంటి ఆయన ఇవ్వబోతున్నారు. గురు ఎగ్జాల్టేషన్లోకి, పంచమంలోకి వెళ్ళడం వల్ల మీ జీవితంలో కెరీర్ అనేటువంటిది ఎక్స్పాండ్ అవుతుందండి. మీరు ఎప్పుడూ చూడనటువంటి పేరు ప్రఖ్యాతులు ఆ టైంలో మీకు వస్తాయి. పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి అవకాశాలు ఆ టైంలో ఉంటాయి. కుటుంబ సమస్యలు సాల్వ్ అయిపోతాయి.
సంతాన యోగం, సంతాన భాగ్యం ఆ టైంలో మీకు ఉంటుంది. అయితే మేజర్లీ స్టార్టింగ్ జూన్ 1వ తారీఖు దాకా గురు బలము అనేటువంటిది లేదని చెప్పుకున్నాం కదండి. ఈవెన్ ఆ టైంలో కూడా ఇయర్ స్టార్టింగ్లో జనవరి 17 దగ్గర నుంచి ఫిబ్రవరి 17 దాకా రవి అనుగ్రహించడం వల్ల ఆ 1 మంత్లో మీరు ఏదైనా ఉద్యోగం మారాలి అన్నా, కొత్త ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి అన్నా, ప్రయత్నాలు చేయాలి అన్నా ఆ 1 మంత్ మీకు చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అయితే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 దాకా పట్టబోయే రాజయోగంలో కూడా ఆగస్టు 17 దగ్గర నుంచి సెప్టెంబర్ 17 ఈ 1 మంత్ అయితే ఇంకా అఖండమైన రాజయోగాన్ని చూస్తారండి. ఎందుకంటే 6వ స్థానంలోకి రవి ఆ టైంలో మీకు ఎంటర్ అవుతారు కాబట్టి శత్రు బాధల నుంచి బయటకు వచ్చేస్తారు. ఎవ్వరూ కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఇంకా విపరీతమైన పేరు ప్రఖ్యాతులు, పనులు ఏ పని అనుకుంటే ఆ పని పూర్తయిపోతుంది. డబ్బు ఆదాయము అనేటువంటిది విపరీతంగా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే మేజర్లీ సంవత్సర కాలము కూడా శని వీళ్ళకి జన్మల్లో ఉంటారండి. జన్మ శని అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆరోగ్య సమస్యలను తీసుకొస్తూ ఉంటుంది. పొట్టకి సంబంధించినవి, డైజెషన్ ప్రాబ్లమ్స్, ఆడవాళ్ళు అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, గైనిక్ ఇష్యూస్, వీటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి అస్సలు చేయొద్దు. ఒకటికి 10 సార్లు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాలి. 12వ స్థానంలో మీకు రాహు కాబట్టి డబ్బు నిలబడేటువంటి అవకాశాలు చాలా తక్కువ అండి. ఈ 2026లో విపరీతమైన డబ్బును చూస్తారు, కానీ డబ్బు నిలబడదు. ఆ ఒక ప్రాబ్లం కనబడుతుంది. సంవత్సర కాలంలో నవంబర్ 25 దాకా మీకు 6వ స్థానంలో కేతు చాలా బాగుంటారు. ఎమోషనల్ స్ట్రెంగ్త్ అనేటువంటిది బాగుంటుంది. మీరు తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడా కూడా తగ్గకుండా, వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. మంచి విజయాలు, లాభాలు, శుభకార్యాలు 2026లో మీరు చూడబోతున్నారు. జాగ్రత్త పడాల్సినటువంటి పరిహారాలు ఏంటి అంటే, మొట్టమొదటిగా రాహు, శని, గురు ముగ్గురికి సంబంధించిన పరిహారాలు చేసేయండి. దీనివల్ల మీకే మంచి జరుగుతుంది. శని అనేటువంటి ఆయన ఆరోగ్య సమస్యలు ఇవ్వరు. పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు బాగా కలిసి వస్తుంది. రాహు వల్ల డబ్బులు నిలబడతాయి. గురువు వల్ల సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఇంకా ఏదైనా పరిహారాలు పర్సనల్ చార్ట్ చూసుకుని చేసుకోవడం చాలా మంచిదండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. చాలామంది మీ అపాయింట్మెంట్ కోసం అడిగేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం 2026లో పర్సనల్ చార్ట్ త్రూ మా వ్యక్తిగత జాతకం ఏ విధంగా ఉంది అని తెలుసుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే, లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి రెమెడీ చేసుకోవాలనుకున్నా కూడా, యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూజలు లాంటివి ఏమన్నా పరిహారం కోసం చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారండి. మీ జాతకంలో ఇక్కడ ఏంటంటే నాగరాజు గారు, ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది అని చాలామంది అనుకుంటారండి. మీ ఫ్యామిలీలో ఈవెన్ పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా ఒక గైడెన్స్లో ఉండాలనుకున్న వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా, 6 మంత్స్కి ఒకసారి కావాలనుకున్నా ఖచ్చితంగా మీకు అవైలబుల్గా ఉంటాను. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే, అప్కమింగ్ ట్రాన్సిట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా ముందుగా జాగ్రత్త తీసుకోవడానికైనా, ఎవ్రీథింగ్ దేనికైనా మీ వెనకాల నేను ఉంటాను. జాతకాన్ని చూసిన తర్వాత శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక వైదిక్ ఆస్ట్రాలజీ త్రూ 2026లో మీ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది ఉమా గారి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.